మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరిగా ఓ వెలుగు వెలిగిన సమంత ఇప్పుడు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. గత 2 ఏళ్లుగా సమంత ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి మనందరికీ తెలిసిందే. ఓవైపు ప్రేమ, పెళ్లి విఫలం కావడంతో మానసిక సంఘర్షణ, మరోవైపు మయోసిటీస్ సమస్యతో ఎంతో ఇబ్బంది పడింది. సినిమా చిత్రీకరణకు బ్రేక్ తీసుకొని ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంది. ఆ తర్వాత కాస్త కోలుకోగానే ఖుషి, సిటడెల్ చిత్రాలను పూర్తి చేసింది. ఖుషి సినిమా షూటింగ్ సమయంలోనే మరోసారి మయోసైటిస్ సమస్య విధించడంతో ఈ మూవీ విడుదలకు ముందే చికిత్స కోసం విదేశాలకు వెళ్ళిపోయింది సమంత. ఇక అక్కడ చికిత్స తీసుకొని కాస్త కోలుకుంది. అయితే సమంత జీవితంలో ఎన్నో కష్టాలు చుట్టుముట్టాయి. ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది శామ్. జీవితంలో ఎన్నో కష్టాలు చుట్టుముట్టాయని, పెళ్లి విఫలమవడం, ఆరోగ్య సమస్యలు, సినిమాలు ఫ్లాప్ కావడం తనను ఎంతో ఇబ్బందికి గురి చేశాయని సమంత చెప్పుకొచ్చింది. నేను ఒక నటిగా గుర్తింపు తెచ్చుకున్నాను, కానీ అదే సమయంలో నా వైవాహిక జీవితం ముగిసిపోయింది. ఆరోగ్యం దెబ్బతింది. అది నా పని మీద ప్రభావితం చూపించింది. దీంతో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ 3 నా జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు. గత 2 సంవత్సరాలుగా నేను భరించిన దానికంటే చాలా తక్కువగా ప్రజలు దిగజారుతున్నారు. ఎన్నో కష్టాలు ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయి. ఓవైపు ఆరోగ్య సమస్యలు, మానసిక సంఘర్షణకు గురవుతున్న సమయంలోనే నటీనటుల గురించి ట్రోలింగ్, నెగిటివ్ వార్తలు వచ్చాయి. ఆ సమయంలో నేను ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి గురించి లేదా ట్రోలింగ్, ఆందోళనకు గురైన వారి గురించి చదివాను. వారి కథలు చదవడం నాకు సహాయపడింది. వాళ్ళు ఎదుర్కొన్నారు, నేను ఎదుర్కోగలను అని నేను అనుకున్నాను. అదే నాకు బలాన్ని ఇచ్చింది అని సమంత పేర్కొంది. ఇక ఈ దేశంలో అభిమాన హీరోయిన్గా ఉండడం నాకు అద్భుతమైన బహుమతి. ఆ గుర్తింపు పట్ల నాకు ఒక బాధ్యత. అందుకే నిజాయితీగా, వాస్తవికంగా ఉండండి. మీ కథను చెప్పండి. ఎవరైనా ఎన్ని సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు, ఎన్ని అవార్డులు గెలుచుకున్నారు, ఎంత అందంగా రెడీ అవుతున్నారు అని కాకుండా వారి బాధలు, కష్టాలు తెలుసుకోండి. నా సమస్యల గురించి ప్రజలకు తెలుసు అని నేను పట్టించుకోను. నిజానికి ఆ కష్టాలే నాకు బలం. నా శక్తి మేరకు నేను పోరాడుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి పోరాడే శక్తి ఉంటుందని నేను ఆశిస్తున్నాను అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది సమంత. సమంత ఎప్పుడూ ఎనర్జెటిక్గా, ఇతరులకు ఇన్స్పిరేషన్గానే కనిపిస్తూ ఉంటారు. ఆమె చేసే సినిమాలు, వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దీంతో సమంతని స్ట్రాంగ్ ఉమెన్గా చెబుతుంటారు. శామ్ తన బాల్య జీవితంలో కూడా కష్టాలు పడింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శామ్ చిన్నతనంలోనే చాలా కష్టాలు చవిచూసింది. గతంలో ఒక్క పూట భోజనం చేసేందుకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. తన తల్లిదండ్రులు తనను చదువుకోవాలని ప్రోత్సహిస్తూనే వారని తెలిపింది. ఆర్థిక స్తోమత లేక అప్పట్లో ఉన్నత చదువులు చదవలేకపోయినట్టు తెలిపింది. కుటుంబం కోసం ఏ పని దొరికినా చేసేదని చెప్పుకొచ్చింది. చదువుకుంటూనే చిన్నపాటి ఉద్యోగం కూడా చేసిందట. అందులో ఒకటి ఓ స్టార్ హోటల్లో శామ్ 500 రూపాయల నెల జీతానికి పనిచేశారట. అదే తన మొదటి సంపాదన అని కూడా చెప్పారు. తన చిన్నతనంలోని కష్టాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయింది. దీంతో శామ్ మాటలకు ఫ్యాన్స్ భావోద్వేగానికి గురయ్యారు. స్టార్ హోటల్లో పనిచేసే స్థితి నుంచి ప్రస్తుతం ఇండియాలోనే టాప్ హీరోయిన్గా ఎదిగిన తీరును అభినందిస్తున్నారు. తనను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఇక సమంత హీరోయిన్గా ఎదిగిన వ్యక్తిగతంగా సమస్యలు వస్తూనే ఉన్నాయి. చేతితో విడాకులు, ఆ వెంటనే అనారోగ్యం పాలవడం శామ్ను ఇబ్బందులకు గురిచేశాయి. అందుకే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం బౌన్స్ బ్యాక్ అయ్యారు. చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తుంది. తెలుగులో మా ఇంటి బంగారం అనే సినిమా ఆమె ప్రొడక్షన్లో చేస్తుంది. అయితే ఈ సినిమా మినహా ఇంకే సినిమా తెలుగులో చేయకూడదు అన్నట్లుగా డిసైడ్ అయిందని షాకింగ్ టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. దీనికి కారణం ఆమెపై ఇప్పుడు కనబరుస్తున్న నెగిటివిటీ అని, దీంతో శామ్ బాగా హాట్ అయిందని, అందుకే ఇక తెలుగులో సినిమాలకు స్వస్తి చెప్పాలని డిసైడ్ అయిపోయిందంటూ రూమర్స్ మొదలయ్యాయి. కానీ మరోపక్క అదేం లేదు, ఆమె చేయకపోవడం కాదు, తెలుగు నుంచి ఆమెకు ఆఫర్స్ ఉండి ఉండవు అని నెటిజన్స్ పెదవిరుస్తున్నారు. అయితే ఎంత లేదనుకున్నా సమంతకి స్టార్ స్టేటస్ వచ్చింది కాబట్టి తెలుగు సినిమానే ఇక్కడ నుంచి సమంత స్టార్గా ఎదిగి పాన్ ఇండియా వరకు వెళ్ళింది అని చెప్పాలి. సో సమంత అంత సినిమాని వదిలేస్తుందా అంటే ఆశ్చర్యమే అని చెప్పాలి. ఇక సమంత, నాగచైతన్య జంట ఇండస్ట్రీలో బెస్ట్ పేరుగా నిలుస్తుందని అందరూ భావించారు. కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు 2 వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందించింది.
తాజాగా అందరికీ షాక్ ఇస్తూ నాగ చైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాలతో నిశ్చితార్థం చేసుకున్నాడు. నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధం కావడంతో సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సమంత జీవితం మరో సావిత్రిలా మారిపోయిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సమంత కూడా సావిత్రి మాదిరిగానే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సావిత్రి జెమినీ గణేషన్ మధ్య ఏర్పడిన ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం సావిత్రి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పెళ్లి అయ్యాక సావిత్రికి సినిమా ఛాన్సులు ఎక్కువగా రావడం, అప్పట్లో నెంబర్ 1 హీరోయిన్ స్థానానికి ఎగవాగడం జరిగింది. సావిత్రి లేని సినిమా అంటూ అప్పుడు లేదు. సావిత్రి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని 1000 కళతో ప్రేక్షకులు ఎదురుచూసేవారు. క్రమంగా సావిత్రి పెద్ద స్టార్గా ఎదగడం, చేతి నిండా సినిమాలు ఉండడంతో ఆమె బిజీగా మారిపోయారు. ఇక భర్త జెమినీ గణేషన్కు సమయం కేటాయించడం తగ్గిపోయింది. అలా అని ఆమె గుండె నిండా జెమినీ గణేషన్ లేకుండా లేడు. ఇక సావిత్రి ఒక స్టార్ హీరోయిన్గా మారడం, ఇండస్ట్రీ మొత్తం సావిత్రి వెనకాలే ఉండటం, ఎటు చూసినా సావిత్రి పేరు జపించడం చూసిన జెమినీ గణేషన్ ఓర్వలేకపోయాడు. తాను తీసుకొచ్చిన సావిత్రి తనకంటే పై స్థాయికి ఎదగడం చూసి ఓర్వలేకపోయాడు. దీంతో ఆయన వేరుగా మరో మహిళతో ఉండటం ప్రారంభించాడు. సావిత్రి ఎన్నిసార్లు వెళ్ళి బతిమిలాడినప్పటికీ ఆమెను అసహించుకున్నాడు తప్ప దగ్గరికి చేరనీయలేదు. ఒకరోజు జెమినీ గణేషన్ను మరో మహిళతో ఉండటం చూసిన సావిత్రి షాక్ అయింది. అనంతరం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మద్యానికి బానిసైంది. కటిక పేదరికంలోకి దిగజారిపోవడం, క్రమంగా ఆరోగ్యం క్షీణించడం, చివరికి కన్నుమూయడం జరిగింది. ఇదంతా మహానటి సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు నాగార్జున. విచిత్రం ఏంటంటే మహానటి సినిమాలో సమంత, నాగచైతన్య ఇద్దరు నటించారు. సావిత్రి మాదిరిగానే సమంతకు సైతం ఇండస్ట్రీ టాప్ హీరోయిన్గా మంచి గుర్తింపు ఉంది. సావిత్రి జెమినీ గణేషన్ మాదిరిగానే వీరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి నాటికే సమంతకు ఇండస్ట్రీలో కానీ బయట కానీ మంచి గుర్తింపు ఉంది. ఆమె పట్టిందల్లా బంగారమైంది. దీంతో సావిత్రిలానే సమంతకు కూడా క్రేజ్ పెరిగిపోయింది. క్రేజ్తో పాటు రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయింది. నాగ చైతన్య మాత్రం కెరీర్ పరంగా చూస్తే సరైన హిట్ లేక డీలా పడ్డాడు. ఓవైపు సమంత హిట్ మీద హిట్ కొట్టి క్రేజ్ మరో లెవెల్కి పోతుంటే నాగ చైతన్యపై మాత్రం ఫ్లాప్ స్టార్ అనే ముద్ర పడింది. సమంత మాత్రం నాగ చైతన్య అంటే పడిచొచ్చేది. ఇద్దరి మధ్య విభేదాలు ఎక్కడ వచ్చాయో తెలియదు కానీ పెద్దలు కూడా వీరి మధ్య సఖ్యత కుదర్చలేకపోయారు. దీంతో ఇద్దరు విడిపోతున్నట్లు, విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో సమంత ఒంటరి జీవితం ప్రారంభించింది. ఒకానొక సమయంలో చాలా డిప్రెషన్కు గురైనట్లు తానే స్వయంగా పలు వేదికలపై చెప్పుకొచ్చింది. ఇక క్రమంగా సమంత ఆరోగ్యం కూడా క్షీణించింది. మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడింది. ఓవైపు కెరియర్ మంచి జోష్లో ఉండగా జరిగిన ఘటనతో సమంత కుంగిపోయింది. అయితే సమంత సావిత్రిలా కుంగిపోలేదు. ఇవి అప్పటి రోజులు కాదు. ధైర్యం తెచ్చుకుంది. తిరిగి తన కెరీర్పై ఫోకస్ చేసింది. ముందుకు దూసుకెళ్తుంది. బాగా పరిశీలించి చూస్తే సమంత, సావిత్రి జీవితాలు రెండూ ఒకేలా కనిపిస్తాయి. మరి సావిత్రి మాదిరిగా సమంత రెండో పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.